నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. తమ ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని వెల్లడి. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తేనే వస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష హోదా రాదనే దానికి వైఎస్ఆర్సీపీ నేతలు మానసికంగా సిద్ధపడాలని వ్యాఖ్య. సభాపతి అయ్యన్న అధ్యక్షతన బీఎస్సీ సమావేశం. మార్చి 21 వరకు బడ్జెట్ సమావేశాలు. ఎన్నికల్లో ప్రజలు మా ప్రభుత్వానికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారని గవర్నర్ అబ్దుల్ నజీర్ తెలిపారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని అన్నారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని, గత ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రభుత్వం ఎంతో నష్టపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. సూపర్ 6 పథకాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నామన్న గవర్నర్ అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేశామని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డిఎస్సీ దస్త్రంపై సంతకం చేశామని, అన్న క్యాంటీన్లు తెచ్చి పేదవాళ్ల ఆకలి తీరుస్తున్నామని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న గవర్నర్ తమ ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని చెప్పారు. అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్కరూ మెరుగైన సేవలు అందజేస్తారని అన్నారు. 2047 నాటికి స్వర్ణాంధ్ర కళను సాకారం చేస్తామని వెల్లడించారు. ప్రతి నెల 1వ తేదీనే ఇంటికి వెళ్లి పింఛన్లు అందజేస్తున్నామని, పేద విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తున్నామని అన్నారు. విద్య, వైద్యం, మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించామన్న గవర్నర్ బీసీ వర్గాల సమాజానికి వెన్నెముక అని, వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. స్థానిక సంస్థలు నామినేటెడ్ పోస్టులో బీసీలకు 34% రిజర్వేషన్లు కేటాయించినట్లుగా ఆయన గుర్తు చేశారు. My government has envisioned 10 Sutralu, 10 guiding principles that define our vision for a prosperous future of Swarna Andhra at 2047. First, zero poverty. Number 2, human resources development and population management. 3, skilling and employment generation. 4, water security. 5, farmer agri-tech. 6, global best logistics. 7, cost optimization, energy and fuel. 8, product perfection. 9, Swachha Andhra. 10, deep tech integration. Now first, Swarna Andhra at 2047. My government, guided by the vision of Viksit Bharat, is implementing a comprehensive roadmap to achieve Swarna Andhra at 2047 with a people-first approach. By focusing on a 15% plus growth rate, the state is leveraging its unique inner strengths to become a rupees 308 lakh crore economy with a per capita income of rupees 58 lakhs to become wealthy, healthy and happy, sustainable and most livable society by the year 2047, making 100 years of independent India. Zero poverty. Achieving zero poverty is the next few years through empowering individuals and families is a prerequisite in the journey of Swarna Andhra at 2047. ఈ 5 ఏళ్ల పాటు ప్రతిపక్ష హోదా రాదని వైఎస్ఆర్సీపీ నేతలు మానసికంగా ఫిక్స్ అయితే మంచిదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గవర్నర్ ప్రసంగం సందర్భంగా వైఎస్ఆర్సీపీ నేతలు వ్యవహరించిన తీరు హేయమైన చర్యని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా అడిగి తెచ్చుకునేది కాదని, ప్రజలు ఇస్తే వచ్చేదని ఆయన తేల్చి చెప్పారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, జనసేన కంటే 1 సీటు ఎక్కువ వచ్చిన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్సీపీకి వచ్చేదని గుర్తు చేశారు. సభలో 2వ అతిపెద్ద పార్టీ జనసేన అని వైఎస్ఆర్సీపీ గుర్తించాలని హితవు పలికారు. ఆరోగ్యం బాగా లేకున్నా గవర్నర్ సభకు వచ్చి ప్రసంగించారని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కార్యక్రమాల గురించి చెప్పారని అన్నారు. అలాంటిది వైఎస్ఆర్సీపీ సభ్యులు ఆయన ప్రసంగాన్ని అడ్డుకోవాలనుకోవటం తగదంటూ ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ హుందాగా వ్యవహరించవలసిన అవసరం ఉందన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు సభకు వస్తే ఆ పార్టీకి ఉన్న బలం బట్టి ఎంత సమయం కేటాయించాలో కేటాయిస్తారని తెలిపారు. ఉదయం గవర్నర్ను ఆహ్వానించేందుకు స్పీకర్ రమ్మని తనను కోరినా ప్రోటోకాల్ బ్రేక్ చేయడం సరికాదని తానే వెళ్లలేదని తెలిపారు. ఓట్ల శాతం ప్రకారం తనకు ప్రతిపక్ష హోదా కావాలంటే జగన్ జర్మనీ వెళ్లడం మంచిదని ఎద్దేవా చేశారు. మన దేశ నిబంధనల మేరకు వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. గతంలో ప్రజలను పోలిస్తే ఇప్పుడు ప్రతిపక్ష హోదా రాదని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో 2వ అతిపెద్ద పార్టీ జనసేన అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. 11 సీట్లు మాత్రమే ఉన్న వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా వస్తుందని ఎలా ఊహిస్తున్నారని నిలదీశారు. వైఎస్ఆర్సీపీ సభ్యులు సభకు రావాలని, ప్రజా సమస్యలు ప్రస్తావించాలని కోరారు. వైఎస్ఆర్సీపీ సభ్యులకు స్పీకర్ కూడా ఎంతో గౌరవం కూడా ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సైతం హుందాతనం పాటించాలని హితవు పలికారు. ప్రజాస్వామ్య విలువలు పాటించాలని వైఎస్ఆర్సీపీ నేతలను కోరుతున్నామని అన్నారు. సభకు వస్తే వారి సంఖ్యకు అనుగుణంగా సమయం ఇస్తారని తెలిపారు.
రోజు గవర్నర్ గారి ప్రసంగంలో బడ్జెట్ సంబంధించిన ప్రసంగంలో గవర్నర్ గారు ప్రసంగిస్తున్నప్పుడు గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు వారి సభ్యులు చాలా హుందాగా గవర్నర్ గారు ప్రభుత్వం తరఫున ఆయన సందేశాన్ని తీసుకెళ్తున్నప్పుడు వారు చేసింది ఏమాత్రం సబబుగా లేదు. గవర్నర్ గారు గత నెల రోజులుగా ఆయన ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోయినా కానీ కంటిన్యూస్గా తీవ్ర జ్వరంతో బాధపడుతున్నప్పటికీ కూడా ఆయన ప్రత్యేకించి వచ్చి రోజుని చాలా ఘనంగా చాలా బలంగా మెసేజ్ని ఇచ్చినందుకు ముందుగా గవర్నర్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు. గవర్నర్ గారి ప్రసంగంలో వైసీపీ అగ్రనాయకత్వం కానీ సీనియర్ నాయకులు కానీ వారి ఎమ్మెల్సీ సభ్యులు కానీ గవర్నర్ గారి ప్రసంగం పత్రులు చించేయడం కానీ లేదంటే వారు ప్రత్యేకించి డిమాండ్ మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి అనేది చాలా బలంగా మాట్లాడుతూ వచ్చారు. ఇది అడిగితే వచ్చేది కాదు, అది ప్రజలు ఇస్తేనే వస్తుంది. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు, వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ వచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నారంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం లేదంటే ప్రసంగాలు అడ్డుకుంటాం. అది ఇది సరైన మెసేజ్ బయటికి అందదు, ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకుంటాం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో. బడ్జెట్ సమావేశాలను మార్చి 20 వరకు నిర్వహించాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన జరిగిన శాసనసభ వ్యవహారాల కమిటీ నిర్ణయించింది. ఈ నెల 28వ తేదీన వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. మార్చి 19 నాటికి బడ్జెట్ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించారు. మార్చి 19న బడ్జెట్ కు శాసనసభ ఆమోదం తెలుపనుంది. బడ్జెట్ ఆమోదం పొందాక సభ వాయిదా పడటం ఆనవాయితీ. కానీ ఇతర అంశాలు ఏమైనా ఉంటే చర్చించేందుకు వీలుగా మార్చి 20, 21వ తేదీలు 2 రోజులు రిజర్వ్ దినాలుగా ప్రకటించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, విష్ణుకుమార్ రాజ్ తదితరులు సమావేశానికి హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నేతలు కేవలం హాజరు కోసమే అసెంబ్లీకి వచ్చారని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు. 60 రోజుల పాటు సభకు రాకపోతే సభ్యత్వం కోల్పోతామన్న భయంతోనే అసెంబ్లీకి వచ్చి సంతకాలు చేసి వెళ్లిపోయారని మండిపడ్డారు. అవినీతి అక్రమాలతో పుట్టిన జగన్ పార్టీకి అసత్యాలు చెప్పడం అలవాటైపోయిందని ఆయన మండిపడ్డారు. అసెంబ్లీ మీడియా పాయింట్లు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ ప్రజా సమస్యల గురించి మాట్లాడకుండా కేవలం తమ ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడి వెళ్లిపోయారని దుయ్యబట్టారు. ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప శాసనసభకు రాను అని చెప్పడం ఏమిటని నిలదీశారు. ప్రతిపక్ష హోదా ఇచ్చేది ప్రజలని ఆ పార్టీ గుర్తించలేకపోతుందని విమర్శించారు. నిరంతరం ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. ఏదో ప్రజా సమస్యల గురించి మాట్లాడుతారేమో, ఒకవేళ నిరసన తెలియచేయాలంటే ఏదైనా ఒక ప్రజా సమస్య మీద శాసనసభ దృష్టికి తీసుకొస్తారేమో అని నేనైతే చూశాను. కానీ మళ్ళీ అక్కడ కూడా స్వార్థం, రాష్ట్రం గురించి కానీ 5,18,00,000 ప్రజల గురించి కానీ కనీసం ప్రస్తావించకుండా నేనే నా గురించే మాట్లాడుకున్న విషయం రాష్ట్ర ప్రజలు బయట వచ్చి మాట్లాడారు. నాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప నేను శాసనసభకు రాను, ఈ రాష్ట్రం గురించి మాట్లాడను, ఈ రాష్ట్రంలో సమస్యల గురించి మాట్లాడనని చెప్పినటువంటి రాజకీయ పార్టీ ఒక పార్టీయేనా అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏపీ బడ్జెట్ సమావేశాలను బహిష్కరించాలని వైసీపీ అధినేత జగన్ నిర్ణయించారు. వైసీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఇచ్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు మనం హాజరు కావటం లేదని తెలిపారు. మరో 30 ఏళ్లు తాను రాజకీయాలు ఉంటానని, తనతో పాటు ఉండేవాళ్లు తన వాళ్ళు అని చెప్పారు. ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రజల్లోకి వెళ్లి పోరాటాలు చేద్దామని పిలుపునిచ్చారు. 2028 ఫిబ్రవరిలో జమిలీ ఎన్నికలు వస్తాయని ఆయన చెప్పారు. దేవాంగ సంక్షేమ సంఘం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
శ్రీశైల మల్లన్న తలపాగా ఊరేగింపు మహోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. విజయవాడ 1 టౌన్ పాత శివాలయంలో శ్రీశైల మల్లన్న తలపాగాకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించి పాత శివాలయం నుండి గుణదల్లోని దేవాంగ సంక్షేమ సంఘం హాస్టల్ వరకు ఊరేగింపు కనుల పండుగగా జరిగింది. ఈ ఊరేగింపు కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొనగా విశేష పూజా కార్యక్రమాల అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడలో తొలిసారిగా శ్రీశైల మల్లన్న తలపాగా ఊరేగింపు మహోత్సవం కనుల పండుగగా జరిగింది. దేవాంగ సంక్షేమ సంఘం విజయవాడ ఎన్టీఆర్ జిల్లా దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 1 టౌన్ పాత శివాలయంలో స్వామివారి తలపాగాకు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం పాత శివాలయం నుండి గుణదలోని దేవాంగ సంక్షేమ సంఘం హాస్టల్ వరకు మేళతాళాల నడుమ స్వామివారి తలపాగాను ఊరేగింపుగా భక్తులు తీసుకొచ్చారు. సంఘ కార్యాలయంలో శ్రీశైలం మల్లన్న తలపాగాకు పూజాధికారులు నిర్వహించారు. కామయ్య తోపుకు చెందిన గీతా పారాయణ భక్త బృందంచే భజన కార్యక్రమాలు నిర్వహించిన అనంతరం స్వామివారి అన్నప్రసాద వితరణ చేశారు. శ్రీశైలం మల్లన్న తలపాగా ఊరేగింపు మహోత్సవంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు గద్దె క్రాంతి కుమార్ వంటి ప్రముఖులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ సందర్భంగా దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు మాట్లాడుతూ గత కొన్ని తరాలుగా దేవాంగ వంశస్థులైన 9 కుటుంబాలు శ్రీశైలం మల్లన్న తలపాగా నేతలో తరిస్తున్నామని వివరించారు. తలపాగా తయారీకి స్వచ్ఛమైన తెల్లటి దారాన్ని మాత్రమే ఉపయోగిస్తారని, తొలిసారిగా విజయవాడలో మల్లన్న తలపాగా ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించామన్నారు. ఎంతో విశిష్టత ఉన్న శ్రీశైలం మల్లన్న తలపాగా దర్శనం ముక్తిదాయకమన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం తలపాగాను శ్రీశైల దేవస్థానానికి అందచేయడం జరుగుతుందని, మహాశివరాత్రి పర్వదినాన అర్ధరాత్రి సమయంలో లింగోద్భవం తర్వాత భక్తులు మల్లన్న పాగా దర్శనం చేసుకొని తరిస్తారని వివరించారు. ఇవాళ భారత సంస్కృతి సాంప్రదాయాలలో ప్రధానంగా దేవాంగ అనే ఒక కులం ఈ సమాజానికి వస్త్రాలను తయారు చేసి అందించడానికి మహాశివుడు పాలనేత్ర నుంచి ఉద్భవించిన వంశోద్ధారకుల నుంచి వచ్చింది. ఈ శ్రీశైలంలోని తలపాగా, అదేవిధంగా శ్రీకాళహస్తిలోని నందిసేవ, ఇంకా అనేక శివ ఆలయాలలో దేవాంగులకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. అందులో భాగంగా ఇవాళ విజయవాడలో అద్భుతంగా వైభవంగా ఈ తలపాగా కార్యక్రమాన్ని అందరూ సహాయ సహకారాలతో అద్భుతంగా జరిగారు. మొదట పాత శివాలయం నుండి వినాయక దేవాలయం వరకు వైభవంగా వచ్చారు. మరలా అక్కడి నుంచి ఇక్కడ గుణదలలోని దేవాంగ హాస్టల్ వరకు విశేషంగా వచ్చారు. ఈ కార్యక్రమాలని ఇప్పుడున్న యువత పెద్దలు అందరూ కలిసి ఇంకా ఉత్సాహంగా చేయాలని వాళ్ళ తపన, ఆనందం చూస్తుంటే చాలా హాయిగా ఉంది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా శివుని ఆలయాలకు దేవాంగ సమాజానికి ఒక మంచి అనుబంధం ఉంది. ఎందుకంటే శివాంశలో జన్మించిన వాళ్ళు దేవాంగులు కాబట్టి వీళ్ళు జన్మతః బ్రాహ్మణులు. ప్రతి ఒక్కరు కూడా గాయత్రి ధరించి గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారు. పూజా కార్యక్రమాలలో కూడా అన్నిట్లో ముందుంటారు. కాబట్టి దేవాంగ సమాజాన్ని ప్రభుత్వం కూడా ఈ దేవాలయాలలో కానీ పాలక మండలిలలో కూడా ప్రత్యేకమైన స్థానం ఇవ్వాలని మేము ఈ సందర్భంగా ప్రభుత్వానికి కూడా ఒక విజ్ఞప్తిని చేస్తూ ఉన్నాం. వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. సభలో ఉండేది ఒకటి అధికార పక్షం అయితే మరొకటి ప్రతిపక్షం అని, ఆ హోదాకు ఎంతో విలువ ఉంటుందని అన్నారు. ప్రజల గొంతు వినపడాలంటే తమకు ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సిందేనని అన్నారు. అందుకే సమస్యలపై ప్రజాక్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని స్పష్టం చేస్తున్నామన్నారు. ప్రభుత్వం చక్కా పట్టుకుంటామంటూ బొత్స స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు వైసీపీ ప్రతిపక్ష హోదా కోసం పట్టుబట్టింది. సమావేశాల ప్రారంభం కాగానే గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగానికి అడ్డు తగులుతూ వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. సమావేశాలను బాయ్కాట్ చేసిన వారంతా జగన్తో కలిసి అసెంబ్లీ బయటకు వచ్చారు. ఈ సందర్భంగా శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలు, రైతుల కష్టాలు చెప్పాలంటే ప్రతిపక్షం ఉండాల్సిందే అన్నారు. అందుకే ప్రతిపక్ష హోదా ఇవ్వాలన్న ముక్తకంఠంతో నినాదించామన్నారు. ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారని, రైతుల బాధలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి చర్యలు లేవన్నారు. కేంద్రంతో మాట్లాడుతున్నామని, ప్రయత్నిస్తున్నామంటున్నారు తప్ప పట్టించుకోవడం లేదన్నారు. మిర్చికి వెంటనే మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. 9 నెలలు గడుస్తున్నా సూపర్ 6 హామీలు అమలుకు నోచుకోలేదన్నారు. అందుకే సమస్యలపై ప్రజాక్షేత్ర స్థాయిలో పోరాటం చేస్తామని, ప్రభుత్వాన్ని చొక్కా పట్టుకుని నిలదీస్తామని ఆయన స్పష్టం చేశారు. చూడండి ఎంత విడ్డూరంగా ఉందో. ఇవన్నిటిని కూడా మేము అడగాలంటే, ఇవన్నిటిని రైతుల పట్ల మరి గొంతెత్తాలంటే ప్రతిపక్ష హోదా కావాలి. ప్రతిపక్షంగా గుర్తించాలి మా పార్టీని. అది మా డిమాండ్ అనేది ఇవాళ మేము ప్రత్యక్షంగా చెప్పాం. అంతేకాదు ఎన్నో సమస్యలు ఉన్నాయి రాష్ట్రంలో. అంతానా సూపర్ 6 అన్నారు. సూపర్ 6 కాదు, సూపర్ 8 కాదు, సూపర్ 1 వరకు 1.5 వరకు వచ్చింది.
ఏదైతే 3,000 రూపాయల పెన్షన్ ఉందో 4,000 ఇచ్చారు తప్ప ఏమి ఇచ్చారు చెప్పనండి. ఈ ప్రభుత్వం 9 నెలలు అయింది, ఇంకా కొత్త బడ్జెట్ని పెడుతున్నారు. ఏదో చెప్తున్నారు రేపు పెడతాం ఎల్లుండి ఇస్తామని ఆశలు చెంబెడుతున్నారు. ఇది ధర్మం కాదు. ఇది ఇలా మోసం చేయడం, ప్రజలను మోసం చేయడం ధర్మం కాదని చెప్తున్నాం. ఇవన్నీ చూస్తుంటే ఇంతకుముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ఇచ్చిన గ్యారంటీ ఏదుందో, గ్యారంటీ అంటే మోసం అనేదానికి అర్థమవుతుంది. ఇది కాదు, కరెక్ట్ కాదు. కాబట్టి ప్రజల తరఫున మేము అడుగుతున్నాం. మా బాధ్యత ప్రభుత్వం చెప్పవలసిందే, ప్రభుత్వం దానికి వివరణ ఇవ్వాల్సిందే, జవాబు చెప్పవలసిందే అనేది మా డిమాండ్. ఇంకా అవసరం ఉంటే క్షేత్రస్థాయిలో పోతాం, పోరాటాలు చేస్తాం, ప్రభుత్వాన్ని చొక్కా పుచ్చుకొని దాని వీధిలో నిలబెడతాం. నిజాయితీకి నిబద్ధత కలిగిన అభ్యర్థులకు పట్టభద్రులు ఓటు వేయాలని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆండ్ర మాలధర్ తెలిపారు. కెఎస్ లక్ష్మణరావు పదవీ కాలంలో నిజాయితీతో సమాజం పట్ల నిబద్ధతతో పనిచేశారని గుర్తు చేశారు. దళిత గిరిజనులకు రావాల్సిన నిధుల గురించి శాసనమండలిలో ప్రస్తావించారని, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ చేయాలని డిమాండ్ చేశారని చెప్పారు. గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీన జరగబోయే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ తరపున పోటీ చేస్తూ నిరంతరం ప్రజా జీవితంలో ఉన్న కెఎస్ లక్ష్మణరావును గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈరోజు దళిత గిరిజన ప్రజా సంఘాలుగా ఈ రాష్ట్రంలో ఫిబ్రవరి 27 జరుగుతున్నటువంటి శాసన మండలి ఎన్నికల్లో పీడీఎఫ్ అభ్యర్థులని బలపరుస్తూ రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ సమావేశం ఉద్దేశం కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల అభ్యర్థి జడ్ల వీర్రాఘవులు గారు పోటీ చేస్తూ ఉన్నారు. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ అభ్యర్థి విజయ్ గౌరి గారు పోటీ చేస్తూ ఉన్నారు. వీరు ముగ్గురు కూడా ఇటీవల కాలంలో అనేక ఉద్యమాల్లో ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక ప్రజా సమస్యల మీద జరిగేటువంటి ఉద్యమాల్లో పాల్గొనేటువంటి వాళ్ళు. వీరికి దళిత గిరిజన ప్రజా సంఘాలుగా మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తూ ఉన్నాం. ఇప్పుడు దాకా పనిచేసినటువంటి పాలక పార్టీలు అయితేమి దళితులు గిరిజనుల సమస్యలను విస్మరిస్తూ ఉన్నాయి. ఎస్సీ ఎస్టీలకు రావాల్సినటువంటి వాటా ఏదైతే ఉందో వాటా రాకుండా చేస్తూ ఉంది. ఎస్సీ ఎస్టీలకి అమలు చేయాల్సినటువంటి రిజర్వేషన్లు అమలు చేయనటువంటి పరిస్థితి వస్తూ ఉంది. గత 10 ఏళ్లుగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో శాసనమండలిలో కావచ్చు, శాసనసభల్లో కావచ్చు ఈ సమస్యల్ని ప్రస్తావించవచ్చేటువంటి పరిస్థితులు ఈనాటికి లేవు. అందుకోసంగా శాసనమండలిలో కెఎస్ లక్ష్మణరావు గారు గత 10 ఏళ్లుగా పనిచేశారు. వారు అనేక విషయాల మీద శాసనమండలిలో మాట్లాడే పరిస్థితి ఇటీవల కాలంలో మనం చూసాం. ఉద్యోగాల నోటిఫికేషన్ ఇలా గత రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి ప్రకటిస్తామని చెప్పింది, ప్రకటించలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంతకం పెట్టింది, సూపర్ 6లో భాగంగా సంతకం పెట్టింది. ఇంతవరకు డిఎస్సి లేదు, ఉద్యోగాల భర్తీ లేవు. కాబట్టి ఉద్యోగ సమస్యలైనా ప్రజా సమస్యలైనా అనేక రకాల ప్రజల సమస్యలు అయితేమి మాట్లాడగలిగిన వ్యక్తులు పీడీఎఫ్ ఎమ్మెల్సీలు. అందుకోసంగా మేము దళిత గిరిజన ప్రజా సంఘాలుగా వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించమని చెప్పి కోరుతా ఉన్నాం. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే శాసనమండలి ఎన్నికల్లో గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి కెఎస్ లక్ష్మణరావు గారిని గెలిపించాలని, వారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని కోరుతూ ఈ రోజున విజయవాడ ప్రెస్ క్లబ్లో కొన్ని దళిత ప్రజా సంఘాలు కలిసి మాట్లాడుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా మీడియా ద్వారా మేము దళిత గిరిజన సంఘాలకి, విద్యావంతులకి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దశాబ్ద కాలంగా దళిత గిరిజన ఎజెండా అటకెక్కింది. ఆ ఎజెండాని ఎవరు పరిశీలించేవాళ్ళు లేరు, దానికోసం పనిచేసేవాళ్ళు లేరు. శాసనమండలిలో కానీ శాసనసభలో కానీ ఆ వాయిస్ రైజ్ చేసేటువంటి వ్యక్తులు అతి తక్కువ మంది ఉన్నారు. అందులో ప్రధానంగా పీడీఎఫ్ వారు ఆ అంశాలని ఎక్కువగా ప్రస్తావించారు. అందుకు మేము మద్దతుగా వారికి ఈ సందర్భంగా పీడీఎఫ్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతా ఉన్నాం.
కార్మిక నాయకుడు కమ్యూనిస్ట్ నాయకుడు బండారుగూడెం గ్రామ సర్పంచ్ కీర్తిశేషులు ఉప్పులేటి ప్రసాదరావు శత జయంతి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో అతిథులు మాట్లాడుతూ కీర్తిశేషులు ఉప్పులేటి ప్రసాదరావు బండారుగూడెం గ్రామ సర్పంచ్గా గ్రామానికి రోడ్డు కోసం బండారుగూడెం నుండి తేలప్రోలు వరకు గ్రామస్తులను రైతులను ఒప్పించి స్థల సేకరణ చేసి గ్రావెల్ రోడ్డు సాధించేందుకు కృషి చేస్తారని అన్నారు. ప్రజలను సమీకరించి శ్రమదానంతో ఆ రోజులో రోడ్డు పూర్తి చేస్తారని, బండారుగూడెం గ్రామానికి విద్యుత్ తీసుకురావడానికి ఆవిరేళ్ల కృషి చేస్తారని తెలిపారు. గ్రామంలో పలు అభివృద్ధి పనులు చేసి గ్రామస్తుల మన్నన పొందారని తెలియజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ ఉప్పులేటి దేవి ప్రసాద్ ఐఆర్ఎస్ రిటైర్డ్ మాట్లాడుతూ మా తండ్రి కీర్తిశేషులు ఉప్పులేటి ప్రసాదరావు వారసులుగా తమ కుటుంబ సభ్యులు కూడా గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నామని ఆయన తెలియజేశారు. ఎందుకంటే అలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న జ్ఞానవంతుడు మా తండ్రి ఉప్పులేటి ప్రసాదరావు గారు, అలాగే మా తల్లి మరి పుష్పరాగం గారు. ఇద్దరు బాగా చదువుకున్నారు. ఆ రోజుల్లో మరి చదువు లేని రోజుల్లో చదువుకున్నారు. మరి మా ముత్తాత గారు ఉప్పులేటి దావీదు గారు కూడా మరి టీచర్ గా చేశారు ఈ గ్రామంలోనే. మరి ఆయన ఎంతో విద్యావంతుడు, ఆయన ఎంతో ధనికుడు. మరి ఆయన మరి స్ఫూర్తిదాయకంగా మరి సంతోషం గారి జన్మ గారి బిడ్డగా ఈ గ్రామంలో జన్మించారు మా తండ్రి గారు. కాబట్టి తండ్రి గారు ఒక కారణ జన్ముడు. ఆయన ఈ గ్రామానికి ఎంతో సేవ చేశారు. ఈ గ్రామమే కాదు, చుట్టుపక్కల గ్రామాలన్నింటిలో కూడా ఆయన లేని ఉద్యమం లేదు. ఎందుకంటే కమ్యూనిస్టు పార్టీలో తిరువురు కాడ నుంచి, నూజివీడు కాడ నుంచి, మరి ఇక్కడ జంక్షన్ దగ్గర నుంచి గన్నవరం ఏంటి, మరి నున్న ఏంటి, ముస్తాబాద్ ఏంటి, రకరకాల గ్రామాలన్నింటిలో కూడా కృష్ణా జిల్లా మొత్తం కూడా మెట్ట ప్రాంతాల్లో ఎక్కడ పేదరికం ఉందో ఆ పేదరికం ఉన్న గ్రామాల్లో కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో ఆయన చురుకైన పాత్ర మరి నిర్వహించాడు. నిస్వార్థమైనటువంటి ప్రజా జీవితాన్ని గడిపాడు. కష్టకాలంలో జైల్లో ఉన్నాడు. ఆయన 3 సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అనేక సార్లు అరెస్ట్ అయ్యాడు. మరి భూ పోరాటాలు చేశాడు. భూ పోరాటాల ద్వారా అనేక మందికి భూమి పట్టాలు ఇప్పించాడు ఆయన. మరి ఈ గ్రామానికి మనం నడుస్తున్న ఈ రోడ్డుకి నిర్మాణానికి ఆయన నడువు కట్టి మరి భూసేకరణ కాడ నుంచి రోడ్డు నిర్మాణం వరకు కూడా అప్పుడు గ్రావెల్ రోడ్డే ఉండేది, ఇప్పుడు తార్ రోడ్డు అయింది. కానీ ఈ రోడ్డు అప్పుడు రోడ్ లేక మరి తుమ్మ చెట్లు మధ్యలో నుంచి కాలు నడకన నడిచి వచ్చేవాళ్ళం. మరి వర్షం వచ్చిందంటే ఇక్కడికి మునిగిపోయేవాళ్ళం. మరి ఎలాంటి రోడ్డు సౌకర్యం లేని గ్రామానికి ఆయన రోడ్డు నిర్మించాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్నామన్న గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్. తమ ప్రభుత్వం వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని వెల్లడి. ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇస్తేనే వస్తుందన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ప్రతిపక్ష హోదా రాదనే దానికి వైఎస్ఆర్సీపీ నేతలు మానసికంగా సిద్ధపడాలని వ్యాఖ్య. సభాపతి అయ్యన్న అధ్యక్షతన బీఎస్సీ సమావేశం. మార్చి 21 వరకు బడ్జెట్ సమావేశాలు. ఇవి ఈరోజు వార్తా విశేషాలు. మరలా 3 ప్రసారం అవుతుంది. మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు. నమస్కారం.